వోక్స్‌వ్యాగన్ టైగూన్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయింది అండ్ ప్రైజెస్ కూడా ఈరోజే రివీల్ చేశారు. సో ఈ ఫీచర్స్, ఈ కొత్త వేరియంట్స్, ఫేస్ లిఫ్ట్లో ఉన్న వేరియంట్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగుంది అండ్ ఆ వేరియంట్స్కి ఏ వేరియంట్కి ఏ ఫీచర్స్ దొరుకుతున్నాయి అండ్ ఏ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ, ఇది మనం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక కార్ మామ కమ్యూనిటీ ఉంది, వాట్సాప్ గ్రూప్స్లో రన్ అవుతుంది. మనకి అన్ని బ్రాండ్స్ తాలూకా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. సో మీరు గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు, డిస్కస్ చేయొచ్చు, కొటేషన్స్ షేర్ చేసుకోవచ్చు, గ్రూప్ బయింగ్ కూడా కలిసి చేయొచ్చు. మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వ ప్రతి ఒక్కరు కూడా డిస్కౌంట్స్, మంచి డిస్కౌంట్స్ అయితే చూస్తున్నారు. వోక్స్‌వ్యాగన్ ఇలాంటి కొంచెం ప్రీమియం బ్రాండ్స్ డిస్కౌంట్స్ తక్కువే ఉంటాయి, బట్ స్టిల్ దే సమ్టైమ్స్ గెట్ ఏ గుడ్ డీల్. సో వేరియంట్స్లో డైరెక్ట్గా వచ్చేద్దామండి. నేను ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఎనీథింగ్ మచ్ అబౌట్ ద కార్. సో కంఫర్ట్ లైన్ వేరియంట్, ఇందులో ఉన్న కీ ఫీచర్స్ గురించి మాట్లాడతాను. అంటే అన్ని ఫీచర్స్ చెప్తే చాలా ఎక్కువైపోద్ది, బట్ వాట్ ఎవర్ ఆర్ ఇంపార్టెంట్ ఆ ఫీచర్స్ మాత్రం చెప్తాను. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఫంక్షనల్ రూఫ్ రైల్స్, 16-inch స్టీల్ వీల్స్, రేర్ ఏసీ వెంట్స్, రేర్ సీట్ 100% ఫోల్డబుల్. అంటే ఇది 60-40 కాదు, మొత్తం ఒక బెంచ్ లాగా ఫోల్డ్ అవుతుంది. రేర్ ఆర్మ్రెస్ట్, రేర్ డిఫాగర్, రేర్ వైపర్ వాషర్, 17.78 సెంటీమీటర్ టచ్ స్క్రీన్ అండ్ అంటే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. 6 స్పీకర్స్ ఇస్తున్నారు. వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, అంటే స్టీరింగ్ వీల్ మీద కంట్రోల్స్ కూడా ఇస్తున్నారు. సో ఇది బేస్ చెప్పుకోవడానికి బేస్ వేరియంటే, కానీ ఐ ఫీల్ వాట్ ఎవర్ ఈజ్ నెసరీ ఫర్ ఎ కార్ బేసిక్స్ అయితే ఇచ్చేసారండి. సో బేస్ వేరియంట్ తీసుకున్నా కూడా మనకి చాలా విషయాలు దొరకట్లేదని ఫీలింగ్ లేదు. అండ్ ఈ బేస్ వేరియంట్ కంఫర్ట్ లైన్ మనకి హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్గా 13,58,000 పడుతుంది. సో 14 lakhsలో ఒక జర్మన్ కార్ దొరుకుతుంది. అండ్ ఆల్సో సైజ్ వైజ్ స్పేస్ కూడా బాగుంది. కాబట్టి ఐ థింక్ దే ఆర్ రియలీ వోక్స్‌వ్యాగన్ అండ్ స్కోడా గ్రూప్ వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఇండియన్ మార్కెట్లో పెనిట్రేట్ అవ్వాలని డిసైడ్ అయినట్టున్నారు. ప్రైజింగ్ మంచి ప్రైజింగ్లో దే ఆర్ ఆఫరింగ్ రియలీ గుడ్ ఫీచర్స్. ఈవెన్ కుషాక్ కూడా బాగుంటుంది, ఇది కూడా బాగుంది అనిపిస్తుంది. లెట్ us go into the నెక్స్ట్ వేరియంట్. హైలైన్ వేరియంట్, ఇది 15.62 lakhs పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్. అంటే మనం కంఫర్ట్ లైన్తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 2 lakhs ఎక్స్ట్రా పడుతుంది. ఇందులో మనకి ఏమొస్తాయో చూద్దాం. ఇంపార్టెంట్ ఫీచర్స్: అలాయ్ వీల్స్, 60:40 ఫోల్డబుల్ సీట్స్, రేర్ ఆర్మ్రెస్ట్, హిల్ హోల్డ్ అయితే ఓన్లీ ఆటోమేటిక్లో వస్తుంది. సో ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్, 10-inch టచ్ స్క్రీన్ కొంచెం పెద్ద దొరుకుతుందండి. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ ఛార్జింగ్, షార్క్ ఫిన్ యాంటీనా, ఇవే నాకు మేజర్ కనిపించాయి. కొంచెం కాస్మెటిక్గా కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటారు. నేను ఎక్కువ కాస్మెటిక్ థింగ్స్ చెప్పట్లేదు, ఎందుకంటే కాస్మెటిక్ థింగ్స్ చెప్పినా అర్థం కావు, మన కార్ని చూస్తేనే క్లియర్గా అర్థం అవుతుంది. సో ఇక్కడ నాకేంటంటే హైలైన్ నాకు ఎందుకో అంత వర్తీ వేరియంట్లో అనిపించట్లేదు. 2 lakhs ఎక్స్ట్రా తీసుకొని మీరు అలాయ్ వీల్స్, రేర్ ఆర్మ్రెస్ట్, 60:40 ఫోల్డబుల్ సీట్స్, తర్వాత టచ్ స్క్రీన్ కొంచెం పెంచారు. వైర్లెస్ ఛార్జింగ్ ఒకటి కొంచెం యూస్ఫుల్ ఫీచర్ అవ్వచ్చు కొంతమందికి. సో దట్ ఈస్ ద థింగ్. బట్ 2 lakhs ఈజ్ కైండ్ ఆఫ్ మోర్ అని నాకు అనిపించింది. ఇందులో ఆటోమేటిక్, హైలైన్లో ఆటోమేటిక్ కూడా ఉంది. ఆటోమేటిక్ అయితే 16,99,000 రూపీస్కి దొరుకుతుంది ఆన్ రోడ్ ప్రైస్. అండ్ ఈ ఆటోమేటిక్లో వీళ్ళు క్రూజ్ కంట్రోల్, ప్యాడల్ షిఫ్టర్స్, తర్వాత ఏమో హిల్ స్టార్ట్ అసిస్ట్ అయితే దొరుకుతున్నాయి అనమాట. సో ఆటోమేటిక్ మీకు ఇదే ఫస్ట్ అండి. అంటే వోక్స్‌వ్యాగన్లో ఆటోమేటిక్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ మీరు 17 lakhs అయితే ఖర్చు పెట్టాలి. తర్వాత హైలైన్ ప్లస్, ఇందులో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే సిల్వర్ రూఫ్ రైల్స్. ఎంతవరకు ఉన్నవి రూఫ్ రైల్స్ బేస్ వేరియంట్ చేస్తున్నారు, అది బ్లాక్ కలర్ రూఫ్ రైల్స్, ఇది సిల్వర్ రూఫ్ రైల్స్. తర్వాత క్రోమ్ ఆన్ డోర్ హ్యాండిల్స్, వెల్కమ్ అండ్ గుడ్ బై ఆటోమేషన్, రేర్ పార్సెల్ ట్రే, డ్రైవర్ సైడ్ విండో 1 touchతో అప్ డౌన్ చేసుకోవడం, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, డిజిటల్ క్లస్టర్ కొంచెం పెద్ద ఇస్తున్నాడు, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఇస్తున్నాడు, పుష్ స్టార్ట్ బటన్ ఇస్తున్నాడు. సో ఇక్కడ ఇచ్చిన 2 lakhsకి నాకేంటంటే ఓన్లీ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, పుష్ స్టార్ట్ బటన్ తప్పితే ఇంకా పెద్ద బెనిఫిట్ అనిపించట్లేదు. సో అది కూడా, ఇది సన్ రూఫ్ ఏంటంటే సింగిల్ పేన్ అండి, పానరామిక్ కాదు. సో 2 lakhsకి వర్తా అంటే ఇది కూడా నాకు అంత వర్తీ వేరియంట్లో అనిపించట్లేదు. బట్ డిపెండ్స్ అనమాట, రిక్వైర్మెంట్ బట్టి. కొన్ని ఫీచర్స్ కావాలనుకుంటే యూ హ్యావ్ టు పే దట్ ప్రీమియం అనమాట.
తర్వాత ఇది హైలైన్ ప్లస్ ఒకసారి ప్రైస్ మీకు చెప్పాలి నేను. హైలైన్ ప్లస్ 17.58 lakhs ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. ఇది మనం హైలైన్తో పోల్చుకుంటే 2 lakhs ఎక్స్ట్రా పడుతుంది. అండ్ హైలైన్ ప్లస్ ఆటోమేటిక్ వచ్చేసి 18,96,000 18,96,000 పడుతుంది. సో హైలైన్ ప్లస్ ఆటోమేటిక్ కూడా కన్సిడర్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో నెక్స్ట్ వేరియంట్ జీటీ లైన్, ఇది 17,93,000. అండ్ యాక్చువల్లీ మనం కంపేర్ చేసుకుంటే హైలైన్ ప్లస్తో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 35,000 రూపాయలు. ఇది ఎందుకంటే జీటీ బ్రాండింగ్ అనమాట. ఇది కొంచెం స్పోర్టీ లుక్స్, స్పోర్టీ ఎలిమెంట్స్ కొన్ని యాడ్ అయ్యి ఉంటాయి. సో అందుకోసం సో ఇందులో చెప్పుకోవడానికి ఏం లేదు. అపీరెన్స్, లుక్స్ మీకు బాగున్నాయి అనిపిస్తే హైలైన్ ప్లస్ బదులు జీటీ లైన్కి మీరు వెళ్ళొచ్చు. తర్వాత వేరియంట్ టాప్ లైన్ అండి. టాప్ లైన్ మనకి 19,65,000 పడుతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ మనం కంపేర్ చేసుకుంటే హైలైన్ ప్లస్తో మనకి 2 lakhs ఎక్స్ట్రా పడుతుంది. సో 2 lakhsకి మనకి ఎక్స్ట్రా ఏం దొరుకుతున్నాయంటే ఇల్యూమినేటెడ్ లోగో, ఎల్ఈడి అంటే వోక్స్ వ్యాగన్ లోగో ఇల్యూమినేట్ అవుతుండేది ఫ్రంట్ అండ్ రేర్లో దొరుకుతుంది అనమాట. 17-inch అలాయ్ వీల్స్ దొరుకుతాయి, లెదర్ సీట్స్ దొరుకుతాయి, ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్స్ అంటే ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్ చేసుకునే ఫ్రంట్ సీట్, డ్రైవర్ సీట్, కో ప్యాసింజర్ సీట్స్ ఇవి ఎలక్ట్రికల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత పెనరామిక్ సన్ రూఫ్ అయితే దొరుకుతుంది. సో పెనరామిక్ సన్ రూఫ్ కావాలనుకునే వాళ్ళు ఆబ్వియస్లీ ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ టాప్ లైన్లో ఆటోమేటిక్ వచ్చేసి 21,05,000 అవుతుంది. సో ఇది టాప్ లైన్ అండి. సో ఓకే నాట్ వెరీ వాల్యూ ఫర్ మనీ, బట్ కొన్ని ఫీచర్స్ కావాలంటే యూ నీడ్ టు పే ద ప్రీమియం బికాస్ దట్స్ ఎ జర్మన్ బ్రాండ్. సో ఫైనల్గా జీటీ ప్లస్ క్రోమ్ ఇంకో వేరియంట్ కూడా ఉంది. జీటీ ప్లస్ క్రోమ్ మనకి 23,17,000కి వస్తుంది. ఆల్మోస్ట్ జంప్ మనకి టాప్ లైన్ నుంచి కంపేర్ చేస్తే 3.5 lakhs ఎక్స్ట్రా పడుతుంది. 3.5 lakhs ఎందుకు ఎక్స్ట్రా పడుతుందంటే ఇందులో వచ్చే ఇంజిన్ 1.5 లీటర్ ఇంజిన్ అనమాట. సో ఎంతవరకు మనం ఆడుకున్న వేరియంట్స్ అన్నింటిలో వచ్చేది 1 లీటర్ ఇంజిన్. సో ఎవరికైతే ఎక్కువ హై పికప్ కావాలనుకుంటారో, హై పర్ఫార్మెన్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ ఇంజిన్ సూట్ అవుతుంది. దీనిలో మెయిన్గా 1.5 లీటర్ ఇంజిన్, ఆ జీటీ బ్రాండింగ్, తర్వాత కొంచెం ఇంటీరియర్స్ కొంచెం షైనీగా ఉంటాయి. ఓవరాల్గా వోక్స్ వ్యాగన్ ఎప్పుడు కూడా టాప్ వేరియంట్స్కి వచ్చేసరికి కొంచెం అపీరెన్స్ బాగా ఇంప్రూవ్ చేస్తారనమాట. సో అది మెయిన్ రీజన్ అనమాట జీటీ ప్లస్కి ఈ ప్రైజింగ్ ఉండడానికి. సో జీటీ ప్లస్ క్రోమ్ ఇది ప్రైజింగ్ అండి. అండ్ జీటీ ప్లస్ స్పోర్ట్ ఫైనల్గా ఇందులో కూడా మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు జీటీ ప్లస్ క్రోమ్కి, జీటీ ప్లస్ స్పోర్ట్కి. ఇక్కడ స్పోర్టీ ఎలిమెంట్స్ కొన్ని యాడ్ అవుతున్నాయి తప్పితే అన్ని సేమే. అయితే డిఫరెన్స్ కూడా 35,000 రూపాయలే. సో మీకు దీనికి మీకు నచ్చిన దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక వోక్స్ వ్యాగన్ టైగన్లో బేస్ వేరియంట్ స్టిల్ ఏ గుడ్ చాయిస్ టు కన్సిడర్, నాట్ ఏ బ్యాడ్ చాయిస్. బేస్కి నెక్స్ట్ వేరియంట్ కూడా పర్వాలేదు, కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే దొరుకుతున్నాయి అనమాట. సో ఇఫ్ యువర్ బడ్జెట్ ఈజ్ అరౌండ్ 15 to 17 lakhs వరకు ఉంటే, మీరు 15 lakhs లోపలే ఉంటే యూ క్యాన్ కన్సిడర్ వోక్స్ వ్యాగన్ టైగన్ బేస్ వేరియంట్ బాగానే ఉంది. 17 lakhs వరకు బడ్జెట్ ఉంది అనుకుంటే హైలైన్ వేరియంట్ని కన్సిడర్ చేయొచ్చు. హైలైన్లో మాన్యువల్ అయితే 15.62 lakhs, ఆటోమేటిక్ అయితే 16.17 lakhs పడుతుంది అనమాట. సో ఇంకా ఎక్కువ ఫీచర్స్ కావాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ మీరు కొంచెం హయ్యర్ వేరియంట్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఇఫ్ యూ వాంట్ సన్ రూఫ్ కావాలి, ఇంకా మనకి కొన్ని మెయిన్ సన్ రూఫ్ డిఫరెన్షియేషన్గా ఉంటే హైలైన్ ప్లస్లో దొరుకుతుంది. బట్ సన్ రూఫే మీ ప్రయారిటీ, మీకు బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే ఐ ఫీల్ యూ కెన్ స్టిల్ కన్సిడర్ స్కోడా కుషాక్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఎందుకంటే ఇక్కడ వోక్స్ వ్యాగన్ టైగన్లో సన్ రూఫ్ కావాలంటే మీకు బేసికలీ 17.58 lakhs ఖర్చు పెట్టాలన్నమాట ఆన్ రోడ్ ప్రైస్. సో ఇదండి వోక్స్ వ్యాగన్ టైగన్ వేరియంట్స్ గురించి నా అనాలిసిస్. సో మీకు ఏమనిపించింది, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ వేరియంట్ కరెక్ట్ అని అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు నో యువర్ ఒపీనియన్స్. అండ్ ఆల్సో మీరు కార్ బయింగ్ ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవుతే వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఆ లింక్ మీద క్లిక్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఎంతవరకు వీడియోని చూసారంటే ఐ బిలీవ్ యూ లైక్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. స్కోడా కుషాక్ ఫేస్ లిఫ్ట్ గురించి కూడా మనం వీడియో చేశాము. ఒకవేళ ఆ వీడియో చూడాలనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. థ్యాంక్ యూ.